తెలుగువారి ఇంట్లోన ఆడపిల్ల పుట్టడం అదృష్టం కాదు, మహాభాగ్యం అనుకోవాలి. ఎందుకు చెప్తానంటే పూర్తి స్టోరీ వినండి. ఛత్తీస్గఢియా, బీహారీ ఇంకా అదర్ కాస్ట్లోన ఆడపిల్లకి పెళ్ళి అయిపోతే చాలు, పుట్టినింటి నుంచి ఎటువంటి సంబంధము ఉండదు. మన తెలుగువారి ఇంట్లో మాత్రం ఆడపిల్లకి ఇచ్చిన గౌరవం ఎవ్వరు కూడా ఇవ్వరు. పుట్టినప్పుడు మహాలక్ష్మితో సమానంగా పోలిస్తారు. చనిపోయిన వారికి అదే గౌరవం ఇస్తారు. మంచైనా చెడైనా ఏ కార్యక్రమమైనా ఆడపిల్లని పిలుస్తారు. పొయ్యి వెలిగించడానికి కూడా ఆడపిల్లే రావాలంటే ఆలోచించండి. ఆడపిల్ల లేకపోతే చుట్టాల బంధువుల్లోనూ కూడా ఆడపిల్ల ఉంటే తన్ని పిలిచి పొయ్యి వెలిగిస్తారు. అంటే ఎంత గౌరవిస్తారంటే ఆలోచించండి ఆడపిల్లని. ఆడపిల్లకి ఆంధ్ర వాళ్ళు ఇచ్చినట్టు గౌరవం ఇంకెవరు కూడా ఎవరు ఏమనిపిస్తుంది. మంచైనా చెడైనా, మేనల్లుడు పుట్టినా మేనగోడలు పుట్టినా పుట్టి తల తీసినాక ఆడపిల్లే రావాలని అంటారు. ఈ గృహప్రవేశం కూడా ఆడపిల్ల లేకపోతే జరుపుకోరు. అంత నిండుతనం ఇస్తారు ఆడపిల్లని, అంత గౌరవం ఎవరిస్తారు? మన తెలుగువారు మాత్రమే ఇస్తారు ఆడపిల్లని ఇంత గౌరవం. ఇంకెవరు కూడా ఇస్తారంటే నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. పొయ్య చక్కగా వెలిగించింది కదా, తనేమో మా అక్క. చిన్న కార్యక్రమంకి ఊరు వెళ్ళడం అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.